ఇది వెడ్నెస్‌డే వ్లాగ్ అనమాట. వీడియో అప్‌లోడ్ చేసిన 11:00కి కానీ మళ్ళీ డిలీట్ చేసేసిన. ఎందుకంటే మనది రిమూవ్ అయిపోయింది వీడియో. ఎందుకంటే మొత్తం కిడ్స్‌ని చూపించిన కాబట్టి. అంటే ఆ వీడియోలో టూ మచ్‌గా ఉండే అనమాట. వేదాంశ్, వర్షిత్ ఇద్దరు. ఇంక అందుకే యూట్యూబ్ పాలసీ ప్రకారం చిన్న పిల్లల్ని ఎక్కువ చూపియొద్దనమాట యూట్యూబ్ ఛానల్‌లో. సో, ఇంకా అది రిమూవ్ చేసేసి డిలీట్ చేసేసిన. ఇంక మళ్ళీ రీఅప్‌లోడ్ అయితే చేస్తున్నా. ఇదైతే వెడ్నెస్‌డే మార్నింగ్ అయితే ఇంకా రైస్ వండేసి టమాటా చారు చేసేసిన. ఇంకా గిన్నెలన్నీ తోమేసి బోర్లిచ్చేసిన. ఇంకా నెక్స్ట్ అయితే మా హస్బెండ్‌కి అయితే ఆ రోజు పని లేకుండే అనమాట. పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిండు వర్క్ లేదని. ఇంక ఇంటికి రాగానే ఇక లంచ్ చేసేసిన తర్వాతకి ఇంకా మంగళవారం దీపం పెడతామని చెప్పిన కదా, ఇంకా కడప కడిగేసి ముగ్గు వేసేసిన. నెక్స్ట్ అయితే ఇక్కడ మంచిగా పసుపు పెట్టేసి ముగ్గు పెట్టేస్తున్నా. చూసిరు కదా మీరు షార్ట్ వీడియో చూసిరు కదా. కొంచెం డిసప్పాయింట్ అయినా, ఎందుకంటే అంత కష్టపడి వీడియో తీసి రికార్డింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి యూట్యూబ్లో పోస్ట్ చేస్తే ఫైనల్గా రిమూవ్ చేసేసారు. అయినా నాదే మిస్టేక్. చిన్నపిల్లల్ని పెట్టొద్దు అని ఎంత తెలిసినా కూడా పెడుతున్నా. మర్చిపోతున్నా ఆ టైం వచ్చేవరకు, అరే కిడ్స్ని యాడ్ చేయొద్దు కదా, ఇంక్లూడ్ చేయొద్దు కదా అనేసి. ఇంక ఇక్కడ అయితే కంప్లీట్ అయిపోయింది గడపకి డిజైన్ వేయడం. ఆ డిజైన్ కూడా తొక్కలానే వేసిన, పర్ఫెక్ట్గా రాలేదు. మీరు చూస్తే ఇలా చాలా మిస్టేక్స్ ఉంటాయి. ఇంకా వేదాంశ్, వర్షిత్ ఏడుస్తూ ఉన్నారు. ఇక దెబ్బ వేసేసి ఇక ఇంట్లోకి వెళ్ళిపోయినా. ఇదైతే ఇంకా కిచెన్లో టాటాయిస్కి లోటస్ అయితే యాడ్ చేసిన. లోటస్ ఫ్లవర్ లాగా యాడ్ చేసిన. ఇంకా ఆరలేదు, అది పచ్చిగానే ఉంది, అందుకే మీకు క్లారిటీగా కనిపించట్లేదు. ఇంకా నేనే దీపం అయితే పెట్టేసిన. ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ఇట్లాంటి వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేస్తాను. నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అనేటివి మీకు ఫస్ట్ వస్తాయి. ఇంకా అదే రోజు ఈవినింగ్ అయితే నేను ఆనపకాయ కర్రీ చేసేసిన. సోరకాయ కర్రీ అంటారు కదా, మీ దిక్కు ఏమంటారో ఐడియా లేదు. మేమైతే ఆనపకాయ అంటాము, సోరకాయ తక్కువ, ఆనపకాయ ఎక్కువ. ఇక చికెన్ తినబుద్ధి అవుతుంది అనేసి వెళ్ళి 1/2 kg చికెన్ అయితే తీసుకొచ్చిండు. ఇంకా అది ఫ్రై చేసేసిన, ఒక్క చుక్క వాటర్ పోయలేదు. ఇంకా 2 కర్రీస్ కలుపుకొని తినేసినాం. ఇంకా నెక్స్ట్ కొన్ని బట్టలు ఉతికేటివి ఉంటాయి, అవన్నీ నానబెట్టేస్తున్నా. ఈవినింగ్ 4 బిలో అయితే ఉతికేసి ఇంకా పైన అయితే ఆరేసినాము. ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన, ఇదే ఒక చాలా వీడియో వచ్చింది, అందుకే ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసిన. యూట్యూబ్ మ్యూజిక్ ఇవ్వాలన్నా కూడా భయం అవుతుంది, ఎప్పుడు రిమూవ్ చేస్తాడా అనేసి మ్యూజిక్. ఏమో అసలు ఏం అర్థం కావట్లే, కోపం వస్తుంది. ఇంకా కిచెన్ బండ అయితే క్లీన్ చేస్తున్నా. ఇప్పుడు మాట్లాడడం కూడా ఇంట్రెస్ట్ లేదు నాకు. వీడియో రిమూవ్ చేస్తే పిచ్చిలేస్తుంది, అసలు కోపం వస్తుంది. ఇంకా ఈవినింగ్ టైం అయితే అరౌండ్ 4:35 అట్లా అవుతుంది. ఇంకా పైకి వెళ్దాము అని అంటే పైనకి వెళ్ళి ఇంకా టైం అయితే స్పెండ్ చేస్తున్నాం, నేను, మా ఆయన, పిల్లలైతే. ఇంక ఇక్కడైతే కింద చూపిస్తున్నా ముగ్గు, ఇంకా వాకిలి మొన్ననే కట్ చేసినాము, అంత పచ్చగడ్డి మళ్ళీ వచ్చింది ఇంటి ముందర. ఇక్కడైతే వ్యూ చూపిస్తున్నా, వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ మీకు ఈ వ్యూ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఇంకా ఇక్కడైతే హస్బెండ్ గారు ఏమో చెప్తుండే, నేనైతే ఆ సన్సెట్నే తీస్తున్న వీడియో. అంటే ఫోన్లో అంత క్లారిటీ లేదు కానీ డైరెక్ట్గా చూస్తే కిరాకుంది. ఇంకా కిడ్స్ అయితే ఆడుకుంటారు, మేమైతే ఇంకా టీ ఎంజాయ్ చేసుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా తాగుతున్నాము. అంటే ఇంత బిజీ లైఫ్లో ఇట్లా మాట్లాడుకోవడం కూడా కష్టమే అసలు. ఇంకా పిల్లలు ఉంటే ఎస్పెషల్గా వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకోవడం కానీ ఆ కేరింగ్ అని ఏది ఉండదు, చాలా తగ్గిపోతుంది కిడ్స్ పుట్టినాక. కానీ మనం టైం తీసుకొని స్పెండ్ చేయడం ఇంపార్టెంట్ ఈ జనరేషన్లో. ఈ 2025లో అయితే ఇంకా పరుగుల క్రీడ అన్నట్టు ఉంది. అంత బిజీ లైఫ్స్ అనమాట, ఎవరివి వాళ్ళవి. సో మనకంటూ మనం టైం ఇచ్చుకోవాలి,
మన పార్ట్నర్కి కూడా టైం ఇచ్చి మనం టైం స్పెండ్ చేయాలి, వాళ్ళతోని మాట్లాడాలి. అప్పుడే కదా రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయ్యేది. గొడవలు రాకుండా హ్యాపీగా ఉంటుంది. అంటే గొడవలు రాకుండా ఏముండయి, డేలో మస్తు సార్లు గొడవ పడతాము. మేమైతే అందరూ గొడవ పడతారు. బట్ ఇంకా అడ్జస్ట్ అవ్వకుండా ఉండడమే కదా ఇంకా లైఫ్. ఇక్కడైతే టీ కంప్లీట్ అయిపోయింది. ఇక పోదాం కిందికంటే ఎక్కువసేపు ఆగు అనేసి అంటుండు. సరే అని చెప్పిన. ఇంతసేపు చాయ్ తాగుతురా అని అనుకోకండి, ఎందుకంటే క్లైమేట్ ఎట్లా అయిందంటే ఇట్లా చేంజ్ అయిపోయింది. వితిన్ మినిట్స్లోనే చేంజ్ అయిపోతూ ఉంది, చీకటి అయిపోతుంది. ఇంకా అందుకే మీకు ఇక్కడ చీకటి అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా మేమైతే ఇక కిందికి వెళ్ళిపోతున్నాము. కిందికి వెళ్ళిపోయి ఇక కిచెన్ మొత్తం క్లీన్ చేసేసిన. 12-13 ఉన్న వీడియో డిలీట్ చేసి ఇప్పుడు 6 minutes 30 seconds వరకు వచ్చింది. ఏం చేసాం, ఇంకా తప్పదు. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వ్లాగ్. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ, గుడ్ నైట్. ఇప్పటి నుంచి అయితే నా ఛానల్లో ఇంకా కిడ్స్ వీడియోస్ అయితే ఎక్కువ రావు, అంటే ఇంక్లూడ్ చేయను వీడియోస్లలో. సో ట్రై చేస్తా. కిడ్స్ రాకుండా ఉండడం అంటే చాలా కష్టం. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. బాయ్ బాయ్.